మాజీ మంత్రి కాకాని హాట్ కమెంట్స్ చేశారు. కూటమి ప్రభుత్వం మత్స్యకారులపై అమానుషంగా వ్యవహరిస్తుందని అన్నారు ఆయన. మన మత్స్యకారులు నిర్బంధించిన తమిళనాడు బోట్లను రాజకీయ లబ్ధి కోసం వదిలిపెట్టేశారని అన్నారు ఆయన. తమిళనాడు బోట్లు ఇక్కడికొచ్చి మన మత్స్య సంపదను దోచుకెళ్లవని, అలాంటిది మన వాళ్ళు ప్రాణాలకు తెగించి 4 బోట్లు పట్టుకుంటే తమిళనాడు రాజకీయ ఒత్తిళ్లకు తలొంచిన బాబు లోకేష్ వాటిని వదిలిపెట్టేశారని అన్నారు కాకాని. బీదా మస్తాన్ రావు, కావలి సిఐ కలిసి ఈ ఆపరేషన్ అమలు చేశారని, మత్స్యకార గ్రామ పెద్ద వీడియోలో వీరి పాత్ర కనిపిస్తుందని అన్నారు కాకాని. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మత్స్యకారుల పట్ల ఎంత అమానుషంగా వ్యవహరిస్తుందనేటువంటిది మనందరం అర్థం చేసుకోగలం. అందులో భాగంగా ఈరోజు మత్స్యకారులు ప్రాణాలకు తెగించి ఇతర ప్రాంతాల నుంచి వచ్చి మన మత్స్య సంపదను దోచుకుని వెళుతున్నటువంటి బోట్లను వాళ్ళని జారలతో సహా బంధించి ఆ బోట్లను తీసుకొచ్చి ఇక్కడ మన దగ్గర నిలుపుదల చేసి మన ఆధీనంలోనే ఉంచుకోవడం జరిగింది.